సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామం వద్ద ఉన్న ఎస్కేప్ నుండి బేతవోలు చెరువుకు వచ్చే వాగులో ఓ రైతు తన పంట పొలం వద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్ళగా అటువైపు కాల్వలో మొసలి కనిపించడంతో భయంతో ఈ సమాచారం గ్రామస్తులకు చేరవేశాడు. దానితో గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు స్పందించి సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అనంతరం చిలుకూరు ఎంఆర్ఓ రెముడాల ధృవకుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా చిలకలూరు మండలం పోలేనిగూడెం గ్రామం వద్ద ఉన్న ఎస్కేప్ నుండి బేతవోలు చెరువుకు వచ్చే వాగులో ఒక రైతు తన పంట పొలం వద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్ళగా అటువైపు కాల్వలో మొసలి కనిపించడంతో భయంతో ఈ సమాచారం గ్రామస్తులకు చేరవేశాడు. దాంతో గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు స్పందించి సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించగా మొసలి సంచరించిన ప్రదేశం నందు చూడగా కనిపించకపోవడంతో కాలువ చుట్టూ ఉన్న కాలువ సమీపంలోని పంట పొలాల రైతులు కాలువలోకి దిగేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా చిలుకూరు ఎంఆర్ఓ రెముడాల ధృవకుమార్ మాట్లాడుతూ ఇట్టి సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందజేశామని, వారు స్పందించి శుక్రవారం సంఘటన స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించి చుట్టుపక్కల రైతులను విషయం అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతమంతా పరిశీలించగా మొసలి కనిపించకపోవడంతో వారు రైతులను గట్టు వెంట కాలువల వెంట నడిచేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ నడవాలని, మొసలి కనిపించిన వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు FBON శ్రీనివాస్, FSO MA ఖదీర్, FRO P జ్యోతి, రైతులు తదితరులు పాల్గొన్నారు. తేదీ 19/9/2024 నాడు సుమారు సమయం 4 గంటల సమయంలో బరాకత్గూడెము పోలేనిగూడెము నుండి వెళ్ళే ఎస్కేప్ వాగు పక్కన రైతులు ముసలిని చూశామని సమాచారం తెలియపరచడంతో నేను అనగా తహసీల్దార్ చిలుకూరు మరియు మునగాల తహసీల్దార్ ఆంజనేయులు గారు స్థానిక స్థలాన్ని పరిశీలించగా అక్కడ ఎటువంటి మొసలి ఆనవాళ్ళు కనిపించలేదు. అట్టి విషయము స్థానిక రైతులు మరియు మేము కలిసి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్కు తెలియపరచడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఈరోజు అనగా శుక్రవారము వారి సిబ్బందితో వెతికించడం జరుగుతుంది అని తెలియపరిచినారు. ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు కూడా వెతికినారు, కానీ ఎటువంటి సమాచారం దొరకలేదు. సమాచారం దొరికినమ్మటే తమరికి తెలియపరుస్తామని తెలియపరిచినారు.